సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే శ్రీరామాయణ కథా సంక్షేపో నామ ప్రథమః సర్గః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కన్యాభరణి సంజాతం వాఘూరకులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం శఠగోపమహం భజే. అస్మత్ గురుభ్యో నమః. ఏమైంది? ఎవరు చూసేపోతారు? ఆయన అడిగారు, మనకు మీకు చెప్పారు, ఆయన చెప్తాను. అస్మత్ గురుభ్యో నమః. సీతా కళ్యాణాన్ని నిన్న జరుపుకున్నాం. సీతా కళ్యాణ కథ శ్రవణం చేశాం. సీతా కళ్యాణం మనకు అందించేటువంటి రహస్యార్థం కొద్దిగా చెప్పుకొని కథలోకి వెళదాం. విశ్వామిత్రుడు అంటే నిన్న చెప్పుకున్నాం ఆచార్యుడు అని. సరే, రామచంద్రుడు పరమాత్మగా చెప్పుకున్నాం, రమయతీతి రామ. లక్ష్మణస్వామి నిరంతరం పరమాత్మ కైంకర్యం చేసేటువంటి ఉత్తమ ఆచార్యునిగా చెప్పుకున్నాం. మరి సీతమ్మ ఎవరవుతారు? ధర్మశాస్త్రం, వేదం, ఉపనిషత్తు, నిఘంటువులు అన్నీ కలిపి ఒక్కసారి పర్యాలోచన చేస్తే, కోశం అంటే నిఘంటువు, సీత అన్నదానికి అర్థం లాంగల పద్ధతి అని చెప్తారు. సీత లాంగల పద్ధతి అంటే నాగటి చాలు. మనం నాగలితో భూమిని దున్నినప్పుడు ఒక చాలు ఏర్పడుతుంది, దాన్ని సీత అంటారు. మరి అదేం పేరండి ఆమెకు అంటే, ఆమె అక్కడే దొరికింది. జనక మహారాజు గారు సంతానం కోసం యజ్ఞం చేయాలని అనుకున్నప్పుడు, యజ్ఞం చేయాలన్నా దేవాలయం కట్టాలన్నా మొదలు భూమిని ఎన్నుకోవాలి. ఎలాంటి చోట దేవాలయం కట్టాలి, ఎలాంటి చోట యజ్ఞం చేయాలి, ఉత్తమ భూమి కావాలి, పవిత్రమైన భూమి కావాలి. దానికి భూ పరీక్ష చేస్తారు. ఎలా చేస్తారు భూ పరీక్ష అంటే, భూమిని దున్నుతారు. దున్ని అందులో కొన్ని ధాన్యములను చల్లుతారు. ఆ చల్లిన ధాన్యములలో ఏ భాగంలో అంటే ఏ వైపు, తూర్పా, పశ్చిమమా, ఉత్తరమా, దక్షిణమా, ఏ దిక్కు ఏ ధాన్యం ముందు మొలిచిందో అంటే మొలక ఎత్తిందో దాన్ని బట్టి ఆ భూమి ఎలాంటిదో నిర్ణయిస్తారు. సాత్విక భూమే, రాజస భూమే, తామస భూమే, దాన్ని బట్టి యజ్ఞం చేస్తారు, దేవాలయం కడతారు. జనక మహారాజు గారు కూడా అదే రీతిలో యజ్ఞం చేయాలనుకొని భూమిని దున్నుతుండగానే యజ్ఞఫలం లభించింది. యజ్ఞం ప్రారంభించలేదు, సంతానం కోరి యజ్ఞం చేయాలని భూమిని దున్నుతుంటేనే సంతానం లభించింది. అమ్మ అక్కడ దొరికింది. నాగటి చాలులో దొరికింది కాబట్టి ఆమెకు ఆ పేరే పెట్టారు, సీత. ఇది కథ. కొంచెం దీన్ని లోతుగా వెళితే అసలు భూమి ఎక్కడుంది? మన శరీరాన్ని భూమి అంటారు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అంటుంది గీత. ఈ శరీరాన్ని భూమి అంటారు, క్షేత్రము అంటారు. ఈ భూమిని దున్నే నాగలి ఏమిటి?
ఈ శరీరంలో భగవత్తత్వం ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసేటువంటిది బుద్ధి. బుద్ధి అనేటువంటి నాగలి శరీరం అనే భూమిని దున్నితే దహరాకాశంలో జీవాత్మ దొరుకుతాడు. అంటే వాడు కూడా నాగటి చాలులోనే దొరికాడు కదా. అందుకే సీత అంటే జీవాత్మ. ఈ జీవాత్మను చేరటానికి పరమాత్మే వస్తాడు. మన అనంత సిద్ధాంతం అంతా మనం వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? మనం ఎందుకు వెళ్ళాలి? అవసరం అయిందా మనదే అనుకుంటాం కదా. మనం వెళ్ళాలని అనుకోం. మనకు ఆయన అంటే ఎవరో కూడా తెలియదు. దానికి ఆయనే అన్ని ఉపాయాలు ఏర్పాటు చేసి మనకు తెలిపి మన వెంటపడి మన దగ్గరికి వచ్చి మనం తీసుకొని పోతాడు కదా. అందుకే రాముడే మిథిలకు వచ్చాడు. మదనాన్ని చెప్పుకున్నాం, మదనాన్ని బట్టి మిథిల అని. అక్కడ ధనుర్భంగం చేస్తే కాదు, శివధనువును వంచితే, శివధనువుకు నారి సంధానం చేస్తే ఎవరు చేస్తారో వారికి సీతమ్మ లభిస్తుంది. అసలు ఈ ధనువుకు సీతమ్మకు ఏమిటి సంబంధం? ధనువుకు జీవాత్మకు ఏమిటి సంబంధం? కొంచెం వేదంలోకి వెళితే ఉపనిషత్తులో ప్రణవో ధను శరోహి ఆత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం అంటుంది ఉపనిషత్తు. ధనువు అంటే ప్రణవం, అంటే ఓంకారం. జీవాత్మ బాణం. మన లక్ష్యం పరమాత్మ. గురి తప్పకుండా కొడితే పరమాత్మను చేరుతాం. అంటే ఓంకారానుసంధానంతో జీవాత్మను పరమాత్మలో చేర్చాలి అనేటువంటిది వైదిక సిద్ధాంతం. కాబట్టి ఇక్కడ ధనువు అంటే ఏమిటి? ఓంకారం. ఈ ధనువునకు నారి సంధించాలి అన్నాడు. అంటే ఓంకారం అనే దాంట్లో మనం మొదలు చెప్పుకున్నాం 3 అక్షరాలు ఉన్నాయి. అకారమని, మకారమని, ఉకారమని. అకారం అంటే అర్థం పరమాత్మ అని చెప్పుకున్నాం. మకారం అంటే అర్థం జీవాత్మ అని చెప్పుకున్నాం. ఉకారం అంటే అర్థం వారిద్దరికి ఉండేటువంటి అవినాభావ సంబంధము అని చెప్పుకున్నాం. ధనువు కూడా, ధనువునకు 3 ఉన్నాయి. ఏమున్నాయి? ఒక కొస, రెండో కొస, 2 కొసలను కలిపేటువంటి నారి కదా. ఒక కొస పరమాత్మ, మరో కొస జీవాత్మ. ఆ ఇద్దరికి సంధానం చేసేది నారి. అంటే ఒకటి అకారం, ఇంకోటి మకారం, మధ్యనున్నది ఉకారం. నారి సంధించాలి అంటే జీవాత్మకు పరమాత్మకు ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తించాలి. ఇక జీవాత్మ పరమాత్మను ఎప్పుడు చేరుతాడు? ధనువు యొక్క 2 కొనలు ఎప్పుడు కలుస్తాయి? నారి కడితే కలుస్తాయండి. అల్లిత్రాడు కడితే 2 కొసలకు 2 కొసలు కలుస్తాయా? అసలు కాదు, దూరంగానే ఉంది. మరి జీవాత్మ పరమాత్మ కలవాలంటే, అంటే 2 కొనలు కలవాలంటే ఏం కావాలి? ధనువు విరగాలి, నారి ఉండాలి, ధనువు విరగాలి. అప్పుడు 2 కలుస్తాయి. ధనువు ఎప్పుడు విరిగింది? నారి కట్టిన తర్వాత. కట్టిన నారిని ఆకరణాంతం లాగితే, చాలా జాగ్రత్తగా కథ వినాలి. నారిని ఆకరణాంతం లాగాలి. నారి అంటే ఉకారం అన్నాం కదా, అది కరణాంతం అంటే ఆచార్య ఉపదేశం చెవిలో పడాలి, ప్రణవార్థం తెలియాలి.
జీవాత్మ పరమాత్మకు చెందినవాడని భావన రావాలి. అప్పుడు ఇద్దరు కలుస్తారు. ఇది శివ ధనుర్భంగము చేసిన వారికి సీతనిస్తాను అంటే అర్థం అది. పరమాత్మ జీవాత్మను కలిపేదెవరు? విశ్వామిత్రుడే, అంటే ఆచార్యుడే. ఆచార్యుడే పరమాత్మను మన దగ్గరికి తీసుకొని వస్తాడు. ఆచార్యుడే పరమాత్మకు జీవాత్మ స్వరూపాన్ని స్వభావాన్ని చెబుతాడు. ఆచార్యుడే జీవాత్మను దగ్గరికి చేర్చుకోమని పరమాత్మను ప్రార్థిస్తాడు. విశిష్టాద్వైత సాంప్రదాయంలో మనకు మనముగా నేరుగా పరమాత్మను చేరలేము, ప్రార్థించలేము. పురుషకార పురస్సరముగా చేరుతాం. ఆ పురుషకారం అంటే అమ్మవారు, లేదు గురువు గారు. ఇక్కడ మనకు గురువు గారి ద్వారా పరమాత్మ జీవాత్మను తన దగ్గరికి చేర్చుకున్న వృత్తాంతం సీతా కళ్యాణం అన్నమాట. మనం మొదలే చెప్పుకున్నాం, కథ చెప్పుకోవాలి, కథ వెనుక ఉన్నటువంటి అంతరార్థం పరమార్థాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే రామాయణం వేదం కాబట్టి. ధర్మమును తెలియాలి, బ్రహ్మమును తెలియాలి కదా. ధర్మము వాచ్యార్థము, బ్రహ్మము వ్యంగ్యార్థము. ఈ రీతిలో సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి అనేటువంటి నలుగురిని రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పాణిగ్రహణం చేసుకున్నారు. అంటే నలుగురు తమ భార్యలతో చేరారు. ఇలా ఈ నలుగురు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురులు వైవాహిక ప్రక్రియ పూర్తి చేసుకుని అథ ఉపకార్యం జగ్ముస్తే అంటారు. వారంతా విడిదికి వెళ్ళిపోయారు. మరి పిల్లగాని విడిది వేరే ఉంటుంది కదా. కాబట్టి ఆ మిథిలా నగరంలో వారంతా ఉపకార్యానికి వెళ్ళారు. దశరథ మహారాజు కూడా వారిని చూస్తూ ఋషులతో కలిసి ఆయన కూడా వెళ్ళిపోయాడు. అథ రాత్రియాం వ్యతీతాయాం. ఇలా ఆ రాత్రి గడిచిపోయిన తరువాత విశ్వామిత్ర మహర్షి జనక దశరథ మహారాజులను, జనకుణ్ణి, కుశధ్వజుణ్ణి, ఆ ఇద్దరిని ఈ ఇద్దరిని కలిసి చెప్పి వారి అనుమతి తీసుకొని మరి మేము బయలుదేరుతున్నాం, మా కార్యక్రమం పూర్తయింది, మేము ఎందుకు వచ్చామో ఆ పని చేశాం కదా, కళ్యాణం అయిపోయింది, ఇక మాకు సెలవు ఇయ్యండి, నేను బయలుదేరుతున్నాను అని విశ్వామిత్ర మహర్షి వెళ్ళిపోయారు. ఆయన పాత్ర అయిపోయింది. మళ్ళీ కనపడాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడు? పట్టాభిషేకానికి వస్తాడు. అక్కడి దాకా మధ్యన ఎక్కడ మహానుభావుడు కనపడడు. ఇలా విశ్వామిత్ర మహర్షి వెళ్ళిపోయిన తరువాత దశరథ మహారాజు మిథిలాధిపతి యొక్క అనుమతి తీసుకుని వారందరూ తమ అయోధ్య నగరానికి వారు బయలుదేరారు. ఈ సమయంలో మనకు విదేహ మహారాజు దశరథ మహారాజు గారికి, అంటే తమ అల్లుళ్లకు, బియ్యంకుడికి, బంధువులకు ఏమంటాం మన వాటిలో సారే అంటాం కదా, అరణం అంటాం కదా, ఆ రీతిలో ఈ మహానుభావుడు ఒక 16 లక్షల గోవులను అరణంగా ఇచ్చాడు మహానుభావుడు. అలాగే చక్కని శాలువలను, మంచి కంబళములు, అంటే మన వాటిలో రగ్గులు అంటాం కదా, బ్లాంకెట్స్ అంటాం, అలాంటి వాటిని క్షౌమాన్ 1,00,00,000 అంబరానిచ, 1,00,00,000 వస్త్రములను, అలాగే ఏనుగులను, అశ్వములను, పదార్థమును, అలాగే దాసీజనమును, బంగారమును, ముత్యములను, పగడములను పరమానందంతో తన దశరథ మహారాజుకు, అల్లుళ్లకు కానుకలుగా అందించారు. అయోధ్యాపతి అయినటువంటి
దశరథ మహారాజు కూడా మహానుభావులైన తమ పుత్రులతో కలిసి ఋషులందరితోనూ కలిసి అయోధ్య నగరానికి వారు బయలుదేరారు. ఇలా బయలుదేరితే మార్గ మధ్యంలో వారికి కొన్ని దుశ్శకునములు కనపడ్డాయి. అపశకునములు అంటాం మనం. పక్షులు చాలా భయంకరంగా అరుస్తూ ఉన్నాయి, మృగములు ప్రదక్షిణము చేస్తూ ఉన్నాయి, ఇంకేదో దుమ్ము ధూళి బాగా పైకి లేస్తూ ఉంది. ఇలాంటి శకునాలను చూచి, అంటే మనకు పక్షులు మృగములు రాబోయే ఉత్పాతాన్ని చెప్పుతాయి. పాత రోజుల్లో తెలుగు పద్యాలుండేవి శకున శాస్త్రానికి. పాల గరుడరు తప్ప పక్షిజాతములెల్ల ఎడమ నుంచి కుడికి నేగవలయు, తీర్చి కట్టెనేని స్థిరమైన లాభంబు, కట్టి తీర్చెనేని కార్యహాని. చిన్న పద్యం. మనం ప్రయాణమై వెళుతూ ఉంటే ఎలాగో పక్షులుంటాయి, పోతుంటాయి కదా, ఆ పోయే పక్షులు మన ఎడమ నుంచి కుడి భాగానికి పోవాలి. అలా పోతే మన కార్యం తప్పకుండా నెరవేరుతుంది. పొరపాటున కుడి నుంచి ఎడమకు పోయాయి అనుకోండి, వెనక్కి మరి ఇంటి వచ్చి కూర్చోవాలి. పని కాదు అని అర్థం. అలాగే సర్పములు అడ్డముగా పరిగెత్తాయి అనుకోండి, పని మానుకో. అదే సర్పం నిఠారుగా తోకని నిలబడి పడిగ ఎత్తి ఆశీర్వదించింది అనుకోండి, నమస్కారం చేసి వెళితే కార్యం సఫలమవుతుందా. కొన్ని గుర్తులున్నాయి. మృగములు అప్రదక్షిణంగా తిరగకూడదు, ప్రదక్షిణంగా తిరిగాయి. ఇలాంటి గుర్తులేవో రాజుగారు చూచారు. పక్కనున్నాడు వశిష్ఠ మహర్షి, గురువు గారు. మరి అయ్యా ఇలా జరుగుతున్నాయి, ఏం చేయాలి? అసౌమ్య పక్షిణ ఘోరా, పక్షులు భయంకరంగా అరుస్తూ ఉన్నాయి, మృగములు ప్రదక్షిణ పూర్వకంగా తిరుగుతూ ఉన్నాయి. దీన్ని చూస్తే కాస్త మనకు హృదయం వణుకుతూ ఉంది. ఏదో పెద్ద అనర్థం రాబోతున్నట్టు కనబడుతూ ఉంది. మహానుభావ, దీని ఫలితం ఏమిటో చెప్పండి. గురువుగారు చిరునవ్వు నవ్వారు. తల్లిదండ్రులు భయపడుతున్నారు, కానీ గురువుగారికి ఎందుకు భయం? అన్నీ తెలిసినవాడు కదా. అందుకే ఉవాచ మధురాం వాణి, కమ్మగా తీయగా చక్కని మాట మాట్లాడాడు. నాయనా వినో, నీకు ఉపస్థితం భయం ఘోరం దివ్యం పక్షి మృగాచ్యుతం. నువ్వే చెప్పావు కదా, పక్షులు అరుస్తున్నాయి, మృగములు ప్రదక్షిణం చేస్తున్నాయి అన్నావు కదా. మృగములు ప్రదక్షిణం చేస్తున్నాయి, అప్రదక్షిణం కాదు. అంటే ఇది మంచిదే, అది చెడ్డది. అంటే త్వరలో పెద్ద ఆపద రాబోతూ ఉన్నది అని మీకు పక్షులు చెప్తున్నాయి. ఎంత భయంకరంగా ఆపద వస్తుందో అంత సులభంగా ఆపద తొలగిపోతుందని మృగములు చెప్తున్నాయి. రెండు సూచనలు ఉన్నాయి నాయనా. పక్షులు ఆపద వస్తున్నదని చెప్తున్నాయి, మృగములు ఆపద పోతున్నదని చెప్తున్నాయి. నీవు ఎలాంటి దిగులు పడవలసిన అవసరం లేదు అని వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు గారిని ఓదార్చారు. ఇలా వారందరూ మాట్లాడుతూ ఉండగానే పర్వతాలు కంపించాయి. ఇరుపక్కల ఉన్న చెట్లు తమకు తాముగా కూలిపోయాయి. మహానిర్ఘాతం, ఉరుము మెరుపులు వస్తున్నట్టుగా భయంకరమైనటువంటి ధ్వని వస్తుంది. మొత్తం అడవంతా దుమ్ము రేగి కప్పిపీల్చింది. ఏ దిక్కులు కనపడటం లేదు. వశిష్ఠ మహర్షి, ఇతర ఋషులు, రాజు మాత్రం స్పృహతో ఉన్నారు. తక్కిన వారందరూ ఇంచుమించు మూర్ఛపోయారు. ఇంతటి భయంకరమైన వాతావరణంలో దశరథ మహారాజు, ఋషులు, వశిష్ఠుడు ఒక మహానుభావుడు రావటాన్ని చూచారు. ఎవరాయనే? భార్గవరాముడు, అంటే పరశురాముడు. మరి ఆ మహానుభావుడు ఎప్పటివాడో తెలుసు కదా. అంతటి మహానుభావుడు వస్తూ ఉంటే ప్రకృతి, చెట్లు, గుట్టలు ఆగుతాయి ఆయన వేగానికి.
అందులో కోపంగా వచ్చాడు. శాంతంగా వస్తే ఉండేది, అన్నీ బాగుంటాయి. కోపంగా వచ్చాడు. అతని కోపంతో మనకు ఈ ఉత్పాతాలు కనపడ్డాయి. భార్గవం జామదగ్నేయం రాజా రాజవిమర్దనం. మరి ఇలాంటి వాడు పరశురాముడు. త్రిసప్తకృత్వ జగతీపతీనాం హంత అంటాడు భారతి. 21 సార్లు రాజులందరినీ వెతికి వెతికి తిరిగి తిరిగి వధించిన మహానుభావుడు. భూమండలంలో క్షత్రియులు లేకుండా చేస్తానన్న మహావీరుడు. అందుకే రాజులందరినీ మర్దించినటువంటి ఈ పరశురాముణ్ణి కైలాసం అంత ఎత్తున్నాడట. మహా ఉన్నతమైన ఈ మహానుభావుణ్ణి భుజం మీద పరశువు పెట్టుకొని రావటాన్ని చూచి వశిష్ఠాది మహర్షులందరూ ఎలాంటి వాళ్ళు? జపహోమ పరాయణ. జపము హోమము చేసే మహానుభావులు కదా. ఇలాంటి ఈ మహానుభావులందరూ కలిసి ఈ మహానుభావుడు ఇప్పుడెందుకు వచ్చాడు? ఒకప్పుడు పని పూర్తయింది కదా. తండ్రిని చంపారన్న కోపంతో క్షత్రియ వంశం లేకుండా చేస్తానని 21 మార్లు తిరిగి అందరినీ సంహరించారు కదా. ఇంకా కోపం చల్లారలేదా? మళ్ళీ ఇంకొకసారి క్షత్రియ సంహారం చేయటానికి సంకల్పించుకున్నాడా? ఈ మహానుభావుడు ఏ ఉద్దేశ్యంతో వచ్చారు? సరి ఎందుకైనా రాని వివాహం చేసుకొని కొత్త దంపతులతో బయలుదేరుతున్న ఈ సంసత్తుకు, ఈ పరిషత్తుకు ఓ మహానుభావుని రాక శుభమే కదా. అందులో మహాబ్రాహ్మణుడు ఆరాధిద్దాం. ఆ మహానుభావునికి అర్ఘ్యం పాద్యం ఆచమనీయం, ఇలా పుష్పం ధూపం దీపం అని అతిథి పూజను చేశారు. పెద్దలు పూజించారు కాబట్టి దాన్ని తిరస్కరించకూడదని వారిచ్చినటువంటి పూజను తీసుకొని రామం దాశరథిం రామ యామదగ్న్య అభ్యభాషత. పరశురాముడు శ్రీరామునితో ఇలా అంటున్నాడు. రామ దాశరథే వీర వీర్యంతే శ్రూయతే అద్భుతం. దశరథపుత్రుడవట నువ్వు రాముడవే. నీవు చాలా పరాక్రమం కలవాడవని విన్నాను, వినవస్తూ ఉంది. ఆ పరాక్రమంతో శివధనువును భంగం చేశావని నీ కథంతా నేను విన్నాను. శివధనువును భంగం చేయుట ఒక అద్భుతమే. ఎవరు దాన్ని ఊహించలేరు కూడా. అది విని నేను వచ్చాను, ఇంకో ధనువును తీసుకొని వచ్చాను. అలాంటి ధనువే. ఇంకా చెప్పాలంటే మరి కాస్త ఇంకో 10 రెట్లు అంతకంటే విశిష్టమైన శక్తి గల ఇంకొక వైష్ణవ ధనువును తీసుకొని వచ్చాను. నీవు నిజంగా అంత శక్తి గలవాడవి అయితే ఈ ధనువును కూడా నారితో సంధించు, దీన్ని నీవు ఎక్కుపెట్టు. అంత బలం ఉంటే అప్పుడు నేను బలవంతుడవని భావించి నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాను. ఎందుకంటే యుద్ధం చెయ్యాలంటే సమయోరేవ శోభతే. వివాహస్య వివాదస్య సమయోరేవ శోభతే. వివాహం కానీ వివాదం కానీ ఎవరితో చేయాలి? సమాన స్కందువు కావాలి కదా. మరి ద్వంద్వ యుద్ధం నీతో చెయ్యాలంటే నీవు నా అంతటి వాడవో కాదో చూడాలి కదా. చిన్న టెస్ట్. ఈ వైషధనుస్సు ఎక్కుపెట్టు, అప్పుడు నేను నీకు ద్వంద్వ యుద్ధం చేస్తాను అని పలికిన పరశురాముడి వాక్యాన్ని విని మహానుభావుడు దశరథుడు పాపం తెల్లముఖం పడింది. అంటే భయం కలిగింది, ముఖంలో విషాదం కలిగింది. చేతులు జోడించి, ఏమయ్యా ఇదేం పని? మళ్ళీ నీవు క్షత్రియులను సంహరించే కార్యక్రమాన్ని ఆపుకున్నావు కదా. అప్పుడొచ్చినటువంటి ఆ కోపాన్ని తగ్గించుకున్నావు కదా.
మళ్ళీ కేవలం ఇప్పుడు నా పుత్రులకు హాని కలిగించటానికి వచ్చావా? నేను ప్రార్థిస్తున్నాను, నా పిల్లలు, నా పుత్రులు చిన్నవాళ్ళు, బాలులు, వారికి నీవు అభయాన్ని ప్రసాదించు. నీవు భార్గవ కులంలో పుట్టిన మహానుభావుడవు. ఎలాంటి వాళ్ళు భార్గవ వంశస్థులు? స్వాధ్యాయ వ్రతశాలినాం. వేదము, వేదాంగములు అన్నీ బాగా అధ్యయనం చేసి ఆచరించేటువంటి మహానుభావులు. నీవు పూర్వము ఇంద్రుని దగ్గర మళ్లీ నేను భూమండలానికి రానని ప్రతిజ్ఞ చేశావు. క్షత్రియ సంహారం చేసి నీవు గెలిచిన మొత్తం భూమిని కశ్యప ప్రజాపతికి దానం చేసి వెళ్ళిపోయావు. మళ్ళెందుకు వచ్చావయ్యా? ప్రతిజ్ఞ వదిలిపెట్టావా? నా పిల్లలను లేకుండా చేయాలని వచ్చావా? మమ పుత్ర వినాశాయ, మమ సర్వ వినాశాయ, నా సర్వస్వాన్ని నశింపచేయటానికి మళ్ళీ నీవు వచ్చావా? నీవు సర్వస్వంతో నాకేం పని? నాకొక్క రాముడే కావాలి అంటావేమో. ఒక్క రాముడు లేకుంటే మేమెవరము లేము. రాముడు ఏమైనా ఆపదను పొందితే మేమెవరము బ్రతికి ఉండలేము. కాబట్టి నా పుత్రులను రక్షించవలసింది అని దశరథుడు ప్రార్థిస్తుంటే, దశరథుని మాటలను పరశురాముడు వినిపించుకునే స్థితిలో లేడు. అసలు వాటిని పట్టించుకోలేదు. తద్వాక్యం అనాదృత్య రామమేవా. దశరథుని వాక్యాలను ఆదరించకుండా రామచంద్రుడితో మళ్ళీ అంటున్నాడు, ఇమే ద్వే ధనుషి శ్రేష్ఠే. నైనా ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండములలో ఈ రెండు ధనువులే శ్రేష్టములు. ఒకటి శైవం ధనువు, మరొకటి వైష్ణవం ధనువు. ఇవి లోకములన్నీ వీటిని పూజించాయి. చాలా దృఢములు, గొప్ప బలము కలవి, ముఖ్యములు, పవిత్రమైనవి. వీటిని విశ్వకర్మ సృజించాడు. అందులో ఒకటి దేవతలు శంకరునికిచ్చారు. ఎప్పుడూ త్రిపురాసుర సంహారం చేస్తున్నప్పుడు త్రిపురాసురాన్ని సంహరించటానికి ఉపయోగిస్తుంది అని దేవతలు శంకరునికి ఇచ్చారు ధనువు. నీవు ఇప్పుడు విరిచినది ఆ ధనువునే. ఇంకొకటి మనకు ఇదం ద్వితీయం దుర్ధర్షం విష్ణోర్దత్తం సురోత్తమైది. ఇక రెండవది ఇది దేవతలు విష్ణువుకు ఇచ్చారు. ఇది ఆ వైష్ణవ ధనువు. ఇది కూడా శత్రుపురములను గెలిచేటువంటిది. రెండు సమాన సారములు. అంటే ఆ ధనువు ఎంత బలం కలదో ఈ ధనువు అంత బలం కలదు. అది ఎంత ప్రభావమో ఇది కూడా అంతటి ప్రభావం కలదే. దేవతలు ఈ రెండు ధనువులను చూచి బ్రహ్మను అడిగారు, శంకరుడు విష్ణువు వీరిద్దరిలో ఎవరు బలాధికులు? ధనువు ఇద్దరికీ ఇచ్చారు కదా, రెండు ధనువులు సమానములే కదా. అయినప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు శ్రేష్ఠులో తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు బ్రహ్మ వారిద్దరికీ విరోధమును సృష్టించారు. ఆ విరోధములో శివకేశవులకు ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. చూచేవారంతా వణికిపోయారు. లోకాలుంటాయా, నాశనమవుతాయా అని భయపడుతున్న సమయంలో విష్ణువు శివధనువును స్తంభింపచేశాడు. అంటే నారి తీయలేడు, ఎక్కువ పెట్టలేడు, ధనువు విడువలేడు. ఎప్పుడైతే స్తంభింపచేశారో అందరూ కలిసి బలాధికుడు విష్ణువు అని వారికి వారు నిర్ణయించారు. తరువాత ఇద్దరు కలిసి, అంటే ఇద్దరు అంటే దేవత ఋషులు కలిసి శివకేశవులను ప్రార్థించారు.
వారు కోరితే యుద్ధం చేశారు, వారు కోరితే ఆపేశారు. విరోధం వారికి ఎక్కడిది? విరోధం మనం కల్పించుకుంటున్నది. వాళ్ళేం కొట్లాడుకోరు. బ్రహ్మం లోకం ఉంటుందా? మనమంతా మళ్ళీ ప్రార్థిస్తే వారు శాంతమును పొందారు. అప్పుడు దేవరాతస్య రాజదదౌ హస్తే సహాయకం. అప్పుడు విష్ణువు ఆ ధనువును దేవరాతునికి ఇచ్చాడు. ఈ మహానుభావుడు రుచీకునికి ఇచ్చాడు. రుచీకుడు అంటే వీరి తాతగారు. మనం చెప్పుకున్నాం కదా, పరశురాముని తాతగారు. పరశురాముని తండ్రి ఎవరు? జమదగ్ని. వారి తండ్రి రుచీకుడు. మా తాతగారైనటువంటి రుచీకునికి ఈ ధనువునిచ్చాడు. వారు మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు. ఇలా మేము 3-4 తరాల నుండి ఈ వైష్ణవ ధనువును కాపాడుతున్నాం. కార్తవీర్యార్జునుడు మా నాన్నగారిని వధించటాన్ని చూచి సహించలేని నేను ప్రతీకారంగా 21 మార్లు క్షత్రియ సంహారం చేశాను. కార్తవీర్యార్జున్ని సంహరించాను. సకల భూమండలాన్ని సంచరించాను. మొత్తం భూమిని గెలిచిన భూమిని కశ్యప ప్రజాపతికి నేను దానం చేశాను. ఇప్పుడు మహేంద్ర పర్వతంలో కూర్చొని తపస్సు చేస్తున్నాను. సమానమైన సారము గల శివధనువును నీవు విరిచావు అని తెలుసుకొని నీ బలాన్ని తెలుసుకోవటానికి వచ్చాను. నీవు క్షత్రియుడవే కాబట్టి క్షత్రధర్మాన్ని పురస్కరించుకొని ఈ ధనువును స్వీకరించు. నీ బలాన్ని ప్రదర్శించు. ధనువును నారితో సంధానం చెయ్యి. అంత శక్తి ఉంటే ద్వంద్వం దాస్యామి తేదత. అప్పుడు నీకు మళ్ళీ నేను ద్వంద్వ యుద్ధం చేస్తాను, అప్పుడు ఇస్తాను. పరశురాముడు చాలా స్పష్టంగా స్థిరంగా చెప్పాడు. ఏది దాచలేదు. తాను ఎందుకు వచ్చాడో చెప్పాడు, తానేమిటో చెప్పాడు, రాముడు ఏం చెయ్యారో చెప్పాడు. ఇవన్నీ విన్నటువంటి రాముడు, దశరథ మహారాజు పుత్రుడు శ్రీరాముడు గౌరవాతు యంత్రిత కథ అంటాడు. మనం ఇవి నేర్చుకోవాలి. మనకు ఆవేశం వచ్చినా, ఆవేగం వచ్చినా, ఉద్వేగం వచ్చినా, కోపం వచ్చినా పక్కన ఎవరున్నారో చూడాలి. పెద్దవారు మన పక్కన ఉంటే, గురువులు మన పక్కన ఉంటే, తల్లిదండ్రులు మన పక్కన ఉంటే మనం ఎంత గొప్పవారమైనా కాస్త సౌండ్ తగ్గించి మాట్లాడాలి. చెప్పాలి, ఏం చెప్పాలో మొత్తం చెప్పాలి, కానీ పెద్దగా కాదు, మెల్లగా చెప్పాలి. గౌరవాతు యంత్రిత కథ పితూరామం అధాబ్రవీ. పక్కన పెద్దలున్నారు కాబట్టి, తల్లిదండ్రులు ఉన్నారు, వశిష్ఠ మహర్షి ఉన్నారు, ధర్మఋషులు ఉన్నారు కదా. అందుకే యంత్రిత కథ, తన కంఠాన్ని తగ్గించుకున్నాడు, నియమించుకున్నాడు. అప్పుడు పరశురాముడితో ఇలా అంటున్నాడు, కృతవానసి యత్కర్మ శృతవానస్మి భార్గవ. నాయనా, నీవు ఏమేమి చేశావో నేను విన్నాను. నీవు పితృభక్తుడవని విన్నాను. తండ్రి మీద భక్తితోటి నీవు చేసినటువంటి ఘనకార్యాలన్నీ విన్నాను. పితుః ఆనుర్ణ్యతాం, తండ్రి రుణాన్ని బాగా తీర్చుకున్నావు అని కూడా మేము విన్నాము. నీవు చాలా గొప్పవాడివి, పితృభక్తుడవు, అనుమానం లేదు. కానీ నీ ఒక్కడవే గొప్పవాడివి అనుకోవటం తప్పు కదా. ప్రతి గొప్పవాడు ఏమనుకోవాలి? తనలాంటి వాళ్ళలో, తనకంటే పెద్దవాళ్ళలో ఇంకా చాలా మంది ఉంటారు, వాడిలో నేనొక్కడిని అనుకోవాలి. నీవు గొప్పవాడివి, సంతోషం. మరి నేను చిన్నవాడినే, నాకు పరాక్రమం లేదా? నీ ఎదురుగా ఉన్న నన్ను పరాక్రమం లేనివాడిగా, శక్తి లేనివాడిగా, వీర్యహీనమివ అశక్తం క్షత్రధర్మేణ భార్గవ. నీ ఒక
క్షత్రియుడవయ్యి, అంటే క్షత్రియులందరినీ సంహరించినంత మాత్రాన క్షత్రియులందరూ శక్తి లేని వారు అనుకోవడం తప్పు కదా. నన్ను నీవు అలా ఎందుకు భావిస్తున్నావయ్యా? నా తేజస్సును నీవు అవమానిస్తున్నావు, క్షత్రియ తేజస్సును అనాదరం చేస్తున్నావు. నీకు కావాలి అంటే చూస్తాను అంటే నా పరాక్రమము చూపుతాను. పెద్దలు కోరితే కాదనకూడదు కదా, తప్పకుండా నా పరాక్రమాన్ని చూపుతాను. చూడండి, అడిగారు కదా, ఆజ్ఞాపించారు బ్రాహ్మణోత్తముడు, తప్పకుండా నా పరాక్రమాన్ని చూపుతాను అని కాస్త రాముడు కొద్దిగా కోపాన్ని తెచ్చుకొని పరశురాముడిచ్చినటువంటి ఆ ధనువును స్వీకరించాడు. ఎలాగూ లఘు పరాక్రమ అంటాడు. వేగంగా అడుగులు వేసి ధనువును తీసుకున్నాడు. అతను చూస్తూ ఉండగానే కొన్ని సెకండ్లలో నారి దానికి సంధానం చేశాడు, బాణము ఎక్కుపెట్టాడు. తర్వాత పని ఏంటి? దాన్ని విడిచిపెట్టానే కదా. ధనువు ఎక్కుపెట్టాడు, బాణాన్ని సంధించాడు. సంధించిన బాణాన్ని విడిచిపెట్టాలి కదా. ఎవరికి వేయాలి? ఎదురుగా ఎవరున్నారు? పరశురాముడు ఉన్నాడు, వాడు బ్రాహ్మడు. అందులోనూ విశ్వామిత్రునికి ఏదో మనవాడు కదా. మరి చెప్పున్నాం కదా ఇంతకుముందే, బావమరిదికి మనవాడు కదా మరి. కాబట్టి గురువు గారికి బంధువు, ముఖ్యంగా తన గురువుగారు ఎవరు? విశ్వామిత్రుడు. వారికి పరశురాముడు బంధువు, మనవడే. మరి బ్రాహ్మణోత్తముడు మనం అక్కడ ఎత్తామా ఏరేమి? అందుకే ధనువును ఎక్కుపెట్టి అప్పుడు అంటున్నాడు పరశురామునితోటి, బ్రాహ్మణోసీతి పూజ్యోమి విశ్వామిత్ర కృతేనచ. నాయన, నీవు బ్రాహ్మణుడు కానీ నిన్ను పూజించాలి, నీవు పూజించదగిన వాడవు. రెండో కారణం విశ్వామిత్ర కృతేన, విశ్వామిత్రుడు మా గురువు గారికి కూడా బంధువు, నిన్ను అలా కూడా పూజించాలి. కాబట్టి నీ మీద బాణాన్ని నేను ప్రయోగించలేను. మరి ధనువులో బాణం ఎక్కువ పెడితే విడవకుండా ఊరుకోకూడదు కదా, ఎటు ప్రయోగించవాలి? నీ పుణ్యగతిని నేను, నీ మార్గాన్ని భంగం చెయ్యాలా? తపస్సు చేసి నీవు చాలా పుణ్యలోకాలను సంపాదించావు, వాటిని వధించాలా? లేదు నీ ఉత్తమ మార్గాన్ని పోగొట్టాల? నశ్చయం వైష్ణవ దివ్యాచర పరపురంజయ మోహ పతతి. ఈ వైష్ణవ ధనువు, ఈ వైష్ణవ బాణము ప్రయోగించిన తరువాత, అంటే ఎక్కుబెట్టిన తరువాత ప్రయోగించకుండా ఉండలేము. అది ఎప్పుడు వ్యర్థముగా పోదు. మరిప్పుడు ఈ ధనువుని ఏం చేయమంటావు, ఈ బాణాన్ని ఏం చేయమంటావు అని అడిగితే అప్పుడు పరశురాముడు స్వామిని చూచాడు. ఏం స్వామిని చూచాడు? వైష్ణవం ధనువు కదా, ఆ ధనువు పట్టుకున్న వాడిని చూచాడు. ఎవరైనా? విష్ణువే. ఇంకో ధనువు పట్టుకోలేరు. శ్రీ మహావిష్ణువు ధనువును మరొకటి ధరించగలడా? అలా నిలబడి మాట్లాడుతుంటే ఆ స్వామిని చూచాడు. వరాయుధరం రామం ద్రష్టం సర్షిగణాసురాహ. పరశురాముడే కాదు, దేవతలందరూ వచ్చారు, ఋషులందరూ వచ్చారు. ఎలాగో పితామహం పురస్కృత్య, బ్రహ్మను ముందర పెట్టుకొని అందరూ కలిసి అక్కడికి వచ్చి స్వామిని చూచారు. మా స్వామి మళ్ళీ తన ధనువు తాను తీసుకున్నాడు. ఇప్పుడు అచ్చం శ్రీమన్నారాయణ లాగానే మాకు కనపడుతున్నాడు. ఆనందంగా చూచారు. గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, చారణులు, కిన్నరులు, విద్యాధరులు ఇలా అందరూ స్వామిని చూచారు. రామచంద్రుడు ధనువును ఎక్కుపెట్టి బాణము సంధిస్తే లోకమంతా స్తంభించిపోయింది. ఎవరి దగ్గర చేష్టలు లేవు, ఎవరు కదలకుండా అయ్యారు. ముఖ్యంగా ఎదురుగా ఉన్న జామదగ్నుడు పరశురాముడు నిర్వీర్యుడయ్యాడు. లేదు, బలం లేదు, పరాక్రమం పూర్తిగా తగ్గిపోయింది.
అప్పుడు రాముడు అంటే పరశురాముడు శ్రీరాముణ్ణి కనులెత్తి చూచి అతని దివ్యమైన తేజస్సుతో ఇతని పరాక్రమం అంతా తొలగిపోయినది కాబట్టి జడీకృత, ఏం చేయాలో తెలవలేదు, స్తంభించిపోయిన మహానుభావుడై రామం కమలపత్రాక్షం మందం మందమువాచ. ఈ రాముడు కమలపత్రాక్షుడు, విశాలం ఎత్తగలవాడు మహానుభావుడు. అతన్ని చూచి చాలా మెల్లగా చెప్తున్నాడు, నాయనా నేను పూర్వము గెలిచిన భూమిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి నేను మహేంద్రగిరికి వెళ్ళాను. ఆ కశ్యపుడు నాకిచ్చిన భూమి మీద నీవు ఉండొద్దు అని చెప్పాడు. గురువుగారి వాక్యాన్ని విని నేను మహేంద్ర పర్వతానికి వెళ్ళాను. అదే గురువుగారి ఆజ్ఞను పాలిస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు నీవు నా ఆ ఉత్తమ గతిని భంగం చేస్తానంటున్నావే, నీవు ఆ పని చేయకు. నా మనోవేగంతో నేను మళ్ళీ మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోతాను. లోకములు అన్ని లోకములు తపస్సుతో నేను గెలిచాను, ఎన్నో లోకాలను గెలిచాను. నేను గెలిచిన పుణ్యలోకాలను కావాలంటే ఈ బాణంతో కొట్టేసి నా ఉత్తమ మార్గాన్ని గతిని మాత్రం నీవు భంగము చేయవద్దు. ఇప్పుడు నాకు అర్థమైంది మహానుభావ, ఈ ధనువు పట్టుకొని నువ్వు నిలబడితే నీవు ఎవరో కాదు, అక్షయ్యం మధుహంతారం జానామి త్వాం జనార్దనం. నీవెవరో కాదు, సాక్షాత్తు మధుసూదనుడవే, అంటే శ్రీమన్నారాయణుడివే. పుట్టుక నాశము లేని శ్రీమన్నారాయణుడిగా నేను తెలుసుకుంటున్నాను. శ్రీ మహావిష్ణువు తప్ప మరెవరో ఈ ధనువును సంధానం చేయలేరు. స్వస్తి చేస్తూ నీకు శుభము కలుగుగాక. ఈ దేవతలందరూ నిన్ను చూస్తూ ఉన్నారు. నీలా ఎవరు ఇలాంటి ఉత్తమ కార్యాన్ని ఆచరించలేరు. ఇంతటి నీ దివ్యమైన ప్రభావాన్ని చూచి అందరూ ఆనందించారు. నేను వచ్చి నిన్నేదో 2 మాటలని పరీక్షించే ప్రయత్నం చేశానే, దీనివల్ల నీకెలాంటి చిన్నతనం అవమానం లేదు. నీవు ఈ కృత్యాన్ని చూచి సిగ్గుపడవలసిన అవసరం లేదు, నాకు లేదు. చిన్నవారి వల్ల పెద్దవారు ఎప్పుడూ అవమానాన్ని పొందలేరు. పెద్దవారిని చిన్నవారు ఓడించను లేరు. నేను నీకంటే ఇప్పుడు చిన్నవాడిని. నేను అడ్డగిస్తే పసిపాప తండ్రి నెత్తినెక్కి కూర్చుంటే ఎవరు గొప్ప? పాప తండ్రి నెత్తినెక్కాడు కదా, వాడే గొప్పనా? అది ఎక్కించుకున్నవాడు గొప్పవాడు కదా. కాబట్టి నా ప్రభావాన్ని చూడమని నీ ముందర నేను చెప్పితే ఎవరు గొప్ప? నువ్వే. ఎందుకు? నువ్వే చూపించుకుంటున్నావు. నువ్వే చెప్పుకుంటున్నావు, నువ్వే చెప్పుకుంటున్నావు. ప్రభావం ఇచ్చిన వాడవు నీవే, ప్రభావాన్ని చూపిన వాడవు నీవే. అందువల్ల నీకిది అవమానం కాదు. త్వరగా నీవు ఆ బాణాన్ని నా ఉత్తమ లోకాలకు విడిచిపెడితే నేను వెళ్ళిపోతాను అని పరశురాముడు ప్రార్థిస్తే, రాముడు అతని కోరిక మేరకు అతని ఉత్తమ లోకాలను ఈ బాణముతో భంగపరిచాడు. అవి భంగమైన వెంటనే పరశురాముడు తన మహేంద్ర పర్వతానికి మళ్లీ వెళ్ళిపోయాడు. పరశురాముడు వెళ్ళిపోయిన తరువాత దిక్కులన్నీ ప్రశాంతమయ్యాయి. చీకట్లు పూర్తిగా తొలగిపోయాయి. దేవతలు, ఋషులు అందరూ రామచంద్రుణ్ణి స్తోత్రం చేశారు. జామదగ్ని అంటేమిటి? పరశురాముడు కూడా రాముణ్ణి పూజించాడు అనేటువంటి విషయాన్ని
ఆ పక్కనున్న వారందరికీ చెప్పారు. అంటే పరశురాముడు ప్రదక్షిణం చేసి రాముడికి నమస్కారము చేసి పూజను చేసి స్వామి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మహానుభావుడు పయనించాడు. ఇలా రామచంద్రుడు వెళ్ళిపోయిన తరువాత, పరశురాముడు వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రుడు వరుణాయ అప్రమేయాయ, ఈ ధనువు మరి ధనువు ఏం చేయాలి? వాడు ధనువు ఇచ్చాడు కదా, ధనువు ఇచ్చాడు విష్ణుధనువు, దాన్ని చేద్దాం. తనకెందుకు ధనువు? వరుణుణ్ణి పిలిచి నాయనా ఈ ధనువును కాపాడు జాగ్రత్తగా అని వరుణునికి ఆ ధనువుని ఇచ్చాడు. రాముని ఆజ్ఞతో వరుణుడు ఆ ధనువును తీసుకుని వెళ్ళిపోయాడు. దాని తర్వాత రామ వశిష్ఠ ప్రముఖాన్ ఋషీన్, రామచంద్రుడు వశిష్ఠాదులకు అందరికీ నమస్కారం చేసి, తండ్రి కాస్త చిన్నబోయి ఉన్నాడు కదా, అలాంటి తండ్రి దగ్గరికి వెళ్ళి వారికి నమస్కారం చేసి, అయ్యా నాన్నగారు మీరు మహాపరాక్రమవంతులు, మహాబలవంతులు, ఈ సైన్యమంతా మీ అధీనంలో ఉంది. ఎవరు సేనాపతి? చదువులే కదా మరి, మహారాజు ఆయన నీ ఆధిపత్యంలో ఉంది. మీరు ఆజ్ఞ ఇస్తే సైన్యమంతా ముందరికి నడుస్తుంది, మేమందరం బయలుదేరుతాము, మాకు మీరు ఆజ్ఞను ప్రసాదించవలసింది. పరశురాముడు వెళ్ళిపోయాడు. ఆ మాట విన్న దశరథుడు అప్పుడు మళ్ళీ ప్రాణాలు లేచి వచ్చాయి అనుకున్నాడు. ఎందుకు? ఎవరు ఆయన ప్రాణాలు? ఎవరు? తల్లిదండ్రుల ప్రాణం ఎవరు? రాముడే కదా. సురక్షితంగా ఉన్నాడంటే బతికినట్టే లెక్క. పరమానందంతో రాముణ్ణి ఒక్కసారి ఆలింగనం చేసుకొని శిరస్సును, మూర్ఖనంటే శిరస్సును వాసన చూచి పరశురాముడు వెళ్ళాడా, ఇప్పుడు నేను స్వస్థచిత్తుణ్ణయ్యాను అనుకొని మళ్ళీ ఇప్పుడే పుట్టాను అనుకున్నాడట. పునర్జాతమివాత్మానం మన్యతే, తనను తాను మళ్ళీ ఇప్పుడే పుడుతున్నానన్న భావాన్ని పొందాడు. అప్పుడు అతని ఆజ్ఞతోటి సైన్యము అందరూ ప్రజలు వీళ్ళంతా అయోధ్య నగరానికి బయలుదేరారు. నవవధూవర్లతో వస్తున్నటువంటి మహారాజు గారిని అయోధ్య నగర వాసులు అద్భుతమైనటువంటి స్వాగతమును సమర్పించారు. నగరాన్ని అలంకరించారు, వీధులను అలంకరించారు, ప్రతి ఇంటిని అలంకరించినారు, వారికి పుష్పవర్షాన్ని కురిపించారు. ఇలా రాజు ఆనందించాడు. తనకు ప్రజలు ఇంతటి ఘనమైన స్వాగతం చెప్పారు కాబట్టి. అప్పుడు కౌసల్య, సుమిత్ర, కైకి వీరందరూ వచ్చి సీత, ఊర్మిళ, మాండవి, కృతకీర్తి అనేటువంటి తమ కోడళ్లను తీసుకుని ఎలాగో మంగళాలాపనై, మంగళాశాసనములతో, అంటే మన భాషలో మంగళహారతులు ఇచ్చి వారికి స్వాగతము చెప్పి వారిని దేవాలయాలకు తీసుకొని వెళ్ళి అక్కడ పూజా మందిరంలోని పరమాత్మ ఆశీర్వచనాన్ని వారికి ప్రసాదింపజేసి అనుగ్రహింపజేసి అప్పుడు వారిని తమ తమ ఇళ్లకు తీసుకొని వెళ్ళారు. ఇలా నలుగురు కుమారులు కృతదారా, కృతాస్తాశ్చ, సధనా, ససుహృజనా, అందరికీ వివాహం అయిపోయింది. నలుగురు ధనుర్విద్యను బాగా నేర్చుకున్నారు. మరి వారికి వారి మామగారులు వారికి బాగా కట్నాలు కానుకలు బాగా ఇచ్చారు. ధనం కూడా బాగుంది. ధనం కూడా బాగుంది కాబట్టి ఫ్రెండ్స్ కూడా బాగా వచ్చేసారు. సధనా ససుహృజనా, డబ్బు బాగా ఉంది, ఫ్రెండ్స్ బాగా ఉన్నారు. ఇలా అందరితో కలిసి శుశ్రూషమాణా పితరం, తండ్రిని సేవిస్తూ సేవలు చేస్తూ వారందరూ ఆనందంగా ఉన్నారు. ఇలా కొద్ది కాలం గడవగానే కేకయ రాజ్యం నుంచి మనం కథలో చెప్పడం మర్చిపోయాం. జనక మహారాజు మిథిలా నగరంలో వీరి వివాహం జరగక ముందే, వివాహానికి అందరూ వెళ్లిన వెంటనే కేకయ మహారాజు గారి యొక్క కుమారుడు
అంటే భరతునికి మేనమామ గారు అయోధ్యకు వచ్చారు, భరతుడిని తీసుకొని పోదామని. అప్పటికే వీళ్ళు మిథిలలో ఉన్నారు. సరే మేనరుళ్ళ పెళ్లికిదా నేను వెళ్ళినట్టుకు వచ్చింది. ఆయన బంధువు వచ్చావు రారా, ఆయన కూర్చోబెట్టుకున్నారు. పెళ్లికి ఆయనే ఉన్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, అయోధ్యకు వచ్చాడు. కొంతకాలం అయోధ్యలో ఉన్నారు. పాత రోజులలో మనం మర్చిపోయామేమో కానీ చుట్టాలు ఇంటికి వస్తే మినిమం 6 నెలలు ఉండాలి. అది మినిమం. 6 నెలల కంటే ఒక్కరోజు ముందు వెళతానన్నా ఈ మాత్రానికి ఎందుకు వచ్చి అక్కడ ఉండబోయావా, అయిందయ్యా వచ్చి ఎందుకు వచ్చావు, నిష్ఠూరం ఆడేవారు. అది సంప్రదాయం. ఇంకా ఓపుకున్న వాళ్ళు 1 ఏడాది 2 ఏళ్ళు పెద్ద సమస్య కాదు వాళ్ళకి. వేరే పనేం లేదు. ఇప్పుడు వాళ్ళు సంపాదించుకోవాలి, సంపాదించడానికి దాచిపెట్టాలి, మందిని మోసగించాలి. ఈ బాధలు అప్పుడు లేవు. ఉన్నది చాలు. ఉన్న దాంట్లో హాయిగా చక్కని పాలు, కమ్మని పెరుగు, కమ్మని నెయ్యి, మంచి భోజనం, మనసు నిండా ప్రేమ. ఇంకేం కావాలి ఇంతకన్నా ఎక్కువ? డబ్బు కావాలన్న దుగ్ధ ఎవరికి లేదు. డబ్బు ఇచ్చినా వద్దనేవారు. డబ్బులు ఎందుకండి మాకు, ఇన్ని ఓట్లు పంపండి, ధాన్యం పంపండి, తింటాం హాయిగా ఉంటాం. ఎందుకు డబ్బులు ఏం చేసుకోవాలి? కూడబెట్టుకోవాలి, దాచిపెట్టుకోవాలి లేదు. మినిమం 6 నెలలు మేము అనుభవించాం. అమ్మాయి పెళ్లి పెట్టుకోగానే మొదలు వాళ్ళని పిలుస్తారు. అమ్మమ్మలు అంటారు కదా, నాన్నమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, మేనమామలు. ముహూర్తం పెట్టుకోగానే వచ్చి పెళ్లి అయినాక అమ్మాయికి అబ్బాయి పుట్టినాక పోయేవాడు. అబద్ధం కాదు, దగ్గరుండి చేసేవాడు. పాత రోజు ఉన్నదంతా మనకు నేర్పాలన్నీ. ఎలా కాపురం చేయాలో చెప్పాలి, ఎలా సంసారం చేయాలో చెప్పాలి, ఎలా చదువుకోవాలి వస్తువులను అన్నీ చెప్పేవారు. కొత్త వాళ్ళు కోపడతారండి. లేకుంటే మనకేం తెలుసు, కొట్లాడుకుంటే కష్టం కదా. పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలియదు. కోపాలు ఎక్కువ, గారభంగా పెరిగారు. నేను పక్కన ఉండి సవరించాలి. ఈ శాస్త్రం. అందుకే భరతుని మేనమామ కూడా భరతుని పెళ్లికి వచ్చి, భరతునితో పాటు అయోధ్యకు వచ్చి 5-6 నెలలకు ఉన్నాడు. మరి వెంటనే పోతామంటే ఏమంటారు? పెళ్లికి వచ్చి ఎలా పోతామంటారు? పెళ్లికి వచ్చిన వాడు ఏడాది కూడా పోతారయ్యా, ఏం మనుషులే మీరు, ఏం చుట్టారయ్యా అంటే ఏం చేయాలి? కోపం వస్తుందో ఏమో. 6 నెలలు ఉన్నారు. ఉండి 6 నెలలు అయిపోయింది. అయ్యా మరి తాతగారు చూడాలనుకుంటున్నాడు మా భరతుడిని, పంపిస్తారా? అవునుగా, నువ్వు వచ్చావు కదా. సరే నిజమే నాయనా భరత, మేనమామ గారు వచ్చారు, వెళ్ళురా బాబు అని అప్పుడు చెప్పాడు. అప్పుడు మహానుభావుడు భరతుడు తన తోటి శత్రుఘ్నుని కూడా, ఒక్కడిపోతే బాగుండదు కదా, ఎవరైనా తోడు ఉండాలి. అంటే రామాయణంలో చమత్కారం ఏమిటంటే రాముణ్ణి లక్ష్మణస్వామి విడిచిపెట్టాడు, భరతుణ్ణి శత్రుఘ్నుడు విడిచిపెట్టాడు. వారి వెంట వారు, వీరి వెంట వీరు ఎప్పుడూ ఉంటారు. ఇలా శత్రుఘ్నుణ్ణి తీసుకొని ఈ మహానుభావుడు కేకయ రాజ్యానికి వెళ్ళాడు. వయం కేకయ రాజస్య పుత్ర వసతి పుత్రక త్వాం నేతు మాగత. నిన్ను తీసుకొని పోవాలని వచ్చాడయ్యా, నీవు అతని వెంట వెళ్ళు. ఆ మహానుభావుడు తల్లికి చెప్పి, తల్లులకు చెప్పి, తండ్రి ఆజ్ఞను పొంది, గురువుల ఆజ్ఞను పొంది వారు వెళ్ళారు. అప్పుడు స్వపరం ప్రావిశతి వీర పిత తస్యతు తోష. తండ్రి సంతోషించాడు. ఎవరి తండ్రి? మేనమామ గారి తండ్రి, అంటే తాతగారు. భరతునికి మాతామహుడు, కైక తండ్రి. ఈ మహానుభావుడు సంతోషాన్ని పొందాడు. గతేజ భరతే రామ లక్ష్మణశ్చ. ఇలా భరతుడు వెళ్ళిపోతే ఇప్పుడు రామలక్ష్మణులు తన తండ్రి అయిన దశరథ మహారాజును చక్కగా సేవిస్తూ ఉన్నారు. తండ్రి ఆజ్ఞతో రామచంద్రుడు పితృకార్యములు అంటే తండ్రి పెంచిన కార్యాలు చేస్తున్నాడు. పౌర కార్యాలు అంటే ప్రజల కార్యములు. మరి రాజ్యానికి ముందు ట్రైనింగ్ కావాలి కదా, అందుకు రాజ్యభార కార్యము కూడా తాను చేస్తున్నాడు. ప్రియానిచ హితానిచ. తండ్రి గారికి నచ్చే పనులు చేస్తున్నాడు, తండ్రి గారికి హితమును కలిగించేటువంటి పనులు చేస్తున్నాడు. ఒక తండ్రి గారికే కాదు, తల్లికి తల్లి కార్యములు, తండ్రికి తండ్రి పనులను, అలాగే మిత్రులకు మిత్రుల పనులను, బ్రాహ్మణులకు బ్రాహ్మణుల కార్యక్రమాలను
అలాగే గురువులకు గురు కార్యములను, అంటే ఏ ఏ కార్యములలో ఏ ఏ పనులు చేయాలో, ఏ సమయంలో ఏ ఏ పనులు చేయాలో, ఎప్పుడు ఎవరెవరి పనులు చేయాలో దేశకాల విభాగం బాగా తెలిసిన మహానుభావుడు కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో గురు కార్యములు చేయాలి. మొదటి సాములో తల్లిదండ్రుల పనులు చేయాలి, రెండవ సాములో బ్రాహ్మణుల కార్యక్రమములు చేయాలి, మూడవ సాములో మిత్ర కార్యక్రమములు, ప్రజల కార్యక్రమములు చేయాలి, నాలుగో సాము అంటే సాయంకాల వేళ తన పనులు చేసుకోవాలని శాస్త్రం. కాబట్టి ఆయా దేశకాల ఉచితమైనటువంటి కార్యక్రమాలు ఆచరిస్తూ వెళ్ళాడు. దశరథుడు రామలక్ష్మణుల చాతుర్యాన్ని, సామర్థ్యాన్ని, భక్తిని బాగా చూస్తున్నాడు. ఆ ఇద్దరిలోనూ రాముడి కార్యక్రమాలను మరి కాస్త బాగా చూస్తున్నాడు. రాముడి యొక్క శీలం, స్వభావం, రాముడి యొక్క నడవడి, ఇది చూచి ఒక్క రాముడే, ఒక్క దశరథుడే కాదు, సర్వే విషయవాసిన రాజ్యంలో ఉండే ప్రజలందరూ సంతోషిస్తున్నారు. ఉన్నవారందరిలో రాముడొక్కడే గొప్ప కీర్తి కలవాడు. ఏం కీర్తి? సత్యపరాక్రమ. అందుకు రాముడు మంచివాడు. సత్యపరాక్రమ, ఎన్నడూ సత్యాన్ని తప్పనివాడు. ప్రతి విషయాన్ని సత్యముతోటే గెలుస్తాడు. అసత్యము కానీ, వంచన కానీ, అన్య మార్గం కానీ తొక్కడు. ఈ మహానుభావుడు సత్యపరాక్రముడు. ఎలాగూ అంటే బ్రహ్మ అంటే లోకములు అందరికీ ఎలా ఇష్టమో, రాముడంటే ప్రజలందరికీ అంత గొప్ప ఇష్టము. ఇక రామచంద్రుడు మరి ప్రజాకార్యములు నాన్నగారికి, అమ్మగారికి, గురువు గారికి, ప్రజలకు, మిత్రులకు, హితులకు అన్ని పనులు చేస్తూ అందరి మెప్పును పొందాడు. అంటే అర్థం భార్యను మర్చిపోయాడా? రాని పనులు ఏం లేవా? మానేశాడు అనుకోండి, ఆయన ఏం బట్టయితాడు? ఎక్కడ అనుకుంటారో అని రామస్తు సీతయా సార్థం విజహార బహూన్ ఋతూన్ మనస్వీ తద్గత మనః తస్యాహ హృది సమర్పితః. ఇవన్నీ చేస్తూ, అందుకే చెప్పాను కదా, ఏ కాలంలో ఏ ఏ పనులు చేయాలో ఆయా కాలానుగుణంగా ఆ పనులు చేశాడు. అందువల్ల రామస్తు సీతయా సార్థం విజహార బహూన్ ఋతూన్. రాముడు సీతతో కలిసి చాలా ఋతువులు అంటే చాలా సంవత్సరములు విహరించాడు. ఎలా? మనస్వీ, ఉత్తమమైన జ్ఞానము కలవాడు. తద్గత మనః, ఏదో భార్య కాబట్టి కాపురం చేయాలి, ఏం చేస్తాం కర్మ అని కాదు, మనస్సు ఆమె ఎందే ఉంచి పరిపూర్ణమైన అనురాగం కలవాడై. అలాగే మనకు తస్యాహ హృది సమర్పితః, ఆమె మనస్సులో ఈయనే ఉన్నాడు రాముడు, ఈయన మనస్సులో ఆమె ఉంది. ఇలా పరస్పర అనురక్తులై ఒకరి మనస్సులో ఒకరు ఉండి ఇద్దరూ చాలా సంవత్సరాలు హాయిగా విహరించారు. ఎందుకు విహరించారయ్యా? ఎందుకేడయ్యా? భార్య కదా, భార్య కాబట్టేనే కాదు. ప్రియాతు సీతారామస్య, భార్యే కాదు ప్రియురాలు కూడా. కాలంలో లోకంలో భార్య వేరు, ప్రియురాలు వేరు, ఇంకొకళ్ళు వేరు, ఇలా చాలా మంది ఉంటారు కదా. కానీ రాముడికి అలా కాదు. ప్రియాతు సీతారామస్య, రాముడికి సీత ప్రీతిపాత్రురాలు, ప్రియురాలు. ఎందుకో? అందగత్తి కాబట్టా, గుణవంతురాలు కాబట్టా, శీలం గలది కాబట్టా. అవన్నీ నాకెందుకన్నా, మరేం కావాలి? దారాహ పితృకృతాయికి, నాన్నగారు ఇష్టపడి మెచ్చి చేసిన భార్య కాబట్టి. నాన్నగారు నచ్చలేదనుకోండి, నేను కేవలం ప్రేమికి పెళ్లి చేస్తున్నానంటే ఎలా ఉంటుంది కాపురం? నాన్నగారు అమ్మాయి కోడలు వస్తుంటే మామగారు అట్టుపోతాడు, అత్త ఇటుపోతుంది, ఈ మొగడు అక్కడ పక్కపోతాడు. మీకు దానికి ఏమిటి కర్మ? ఉండాలా వెళ్ళాలి? తనకు తాను నచ్చి చేసుకున్న భార్య భార్య కాదు,
తనను మాత్రమే చేసుకున్న భర్త కాదు. మీరిద్దరు అనురూపవంతులు, గుణవంతులు, యోగ్యులు, మీ ఇద్దరి కాపురం బాగుంటుంది, ఇద్దరు పెళ్లి చేసుకోండి అని పెద్దలు చూచి ఆమోదించి దగ్గర ఉండి వివాహం చేస్తే ఆ భార్య ప్రియురాలు, ఆ ప్రియురాలు భార్య అవుతుంది. అలా కాదు, ఎవరిష్టం వారు. అప్పుడది పౌరకార్యము కాదు, ప్రజాకార్యము కాదు, మరో కార్యము కూడా కాదు. అందుకే చాలా చమత్కారంగా చెప్తున్నాడు, ప్రియాతు సీతారామస్య దారాః పితృకృతా ఇతి. నాన్నగారు చేసిన భార్య కాబట్టి సీతారాముడికి ప్రియురాలు. అంటే ఏమిటి? భగవంతుడికి కూడా, పరమాత్మకు కూడా జీవాత్మ ప్రియుడు ఎప్పుడవుతాడు? నాన్నగారు మెచ్చి చేస్తేనే అవుతాడు. భగవంతుడికి నాన్నగారు ఎవరు? గురువు గారు. ఆచార్యుడు ఇస్తేనే జీవుణ్ణి పరమాత్మ స్వీకరిస్తాడు. మంత్రో మాత గురు పిత అని శాస్త్రం. తల్లి అంటే మంత్రము, తండ్రి అంటే గురువు. కాబట్టి గురువు గారు తండ్రి గారు అవుతాడు. తండ్రి గారు మెచ్చినటువంటి అమ్మాయి భర్తకు ప్రియురాలు అవుతుంది. గురువిచ్చినటువంటి జీవాత్మ పరమాత్మకు సంతోషాన్ని ఇస్తాడు. నాన్నగారిచ్చిన భార్య భర్తకు ప్రియురాలు అవుతుంది. అందుకే ప్రియాతు సీతారామస్య దారాః పితృకృతా ఇతి. అయితే అంతేనా? నేనేం బాగుండదా ఆమె సీతమ్మ? నాన్న ఇచ్చాడని చేస్తున్నాడా కాపురం? అంటే కాదండి. గుణాత్ రూపగుణాచ్యాపి ప్రీతి పూయః అభివర్ధతే. నాన్నగారు పెళ్లి చేశారు కాబట్టి ప్రీతి కలిగిన ప్రీతి ఆమె గుణంతో, ఆమె రూపంతో, ఆమె నడవడితోటి మరి కాస్త పెరిగింది. ప్రీతి కలిగింది నాన్నగారు మెచ్చి చేశారని, కలిగిన ప్రీతి పెరిగింది ఆమె సౌందర్యము, సౌశీల్యము, సౌజాత్యము, సౌలభ్యం, సౌకుమార్యము, ఇలాంటి ఉత్తమ గుణాలు చూచి ఆ ప్రీతి మరి కాస్త పెరిగినది. తస్యాశ్చ భర్త ద్విగుణం హృదయే పరివర్తతే. ఒక రాముడే సీతను ప్రేమించాడా? రాముడే సీత రాముడికి ప్రియురాలు, రాముడికే ప్రియురాలు. బాగుంది. మరి సీతకు రాముడు ఏం కదా? అంటే తస్యాశ్చ భర్త ద్విగుణం హృదయే. సీతమ్మకు రాముడికున్న ప్రేమ కంటే రెట్టింపు ఉందట. నిరంతరం ఆమె హృదయంలో రాముడిపై ప్రేమ రెండింతలు పెరుగుతూ ఉంది. అంతర్గతమపి వ్యక్తం ఆఖ్యాతి హృదయం హృదా. తస్యాః భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజా దేవతాభిస్సమ. రాముడు భర్త కాబట్టి తనకు ఇష్టుడు. సీతమ్మ ఎందుకు రాముని ఇష్టపడింది? భర్త కాబట్టి. నాన్నగారు చేసిన భర్త కాబట్టి, అమ్మగారు చేసిన భర్త కాబట్టి అవన్నీ మాకేం లేదు. భర్త కాబట్టి ఆ భర్త తను. అయితే మరి నిరంతరం ఎదురుగా కూర్చొని నీవు నాకు ప్రియుడవు, నేను నీ ప్రియుడు కూర్చొని చెప్పి కూర్చున్నారా? ముచ్చటలాడుతున్నారా? అంటే పరస్పర భావాలు నోటితో కాకుండా ఆఖ్యాతి హృదయం హృదా అంటాడు వాల్మీకి. ఈ హృదయము ఆ హృదయంతో మాట్లాడుతుంది. ఈ వ్యక్తి ఆ వ్యక్తితో మాట్లాడాడు. ఈ హృదయం ఆ హృదయంతో మాట్లాడుతుంది. స్కాంద పురాణంలో సీతారాముల అనురాగానికి ఓ చిన్న సంఘటన చెప్తాడు. ఓ పెద్ద ఉత్సవం జరుగుతూ ఉంది. బంధువులందరూ, మిత్రులందరూ, ఋషులందరూ వచ్చి కూర్చున్నారు. అందరూ మాట్లాడుతున్నారు, ధర్మోపదేశం చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. హఠాత్తుగా సీతమ్మ లేచి లోపలికి వెళ్ళి వెండి గ్లాసుతో పాలు తెచ్చి రాముడికి ఇచ్చేసింది. ఈయనేం అడగలేదు. అడిగినట్టు మనకేం తెలియదు. అందరు చూసి ఏంటి ఎలా తెచ్చిస్తుంది పాలు అనుకునే అంతలో అందరికీ పాలు వచ్చేసాయి. అందరికీ వస్తే వచ్చాయి, బాగానే ఉంది. అందరికీ పాలు ఇచ్చారంటే మరి ముందు అందరికీ తర్వాత భర్తకి ఇవ్వాలి కదా. మరి భర్తకు ముందు తర్వాత ఇస్తున్నారేంటి? ఎవరో అడిగారు,
ఆయనే పాలు అడిగాడు, ముందు ఇచ్చాడు. మేము అందరం ఇక్కడే ఉన్నాము, నాకు ఎవరికి వినరాలేదు పాల సంగతి. నీకెలా వినబడింది? అబ్బే ఆయన అడిగాడండి. మాకు ఎవరికి విన్నాడేనమ్మా, ఎలా అడిగాడు? అక్కడే కూర్చున్నారు కదండి, మీరందరూ చూడలేదా? ఏం చూశాను, ఏం చేశాము? ఆ పక్కన శ్రీమన్నారాయణ లక్ష్మి అందరు ఉన్నారా? ఉన్నారు. పూజ అంతా అయిపోయిందా? అయిపోయింది. తర్వాత మా ఆయన ఏం చేశాడు? నమస్కారం చేశాడు. అంతేనా? ఇంకేమైనా చేశాడా? ఇంకేమైనా జ్ఞాపకం వచ్చింది. ఆ పక్కన పాల గ్లాసులో పాలుండే ఈ రాముని ఆ స్వామి పాదాల మీద పోసాడు. అభిషేకం ఎప్పుడు చేస్తారు? తర్వాతనా ముందా? మొదలే చేస్తారు. మరి ఇప్పుడేం చేశాడేని? పాదాల మీద పోసాడు అంటే నాకు శ్రీపాతీర్థం కావాలనే కదా, అంటే పాలు కావాలని కదా తెచ్చాను. ఎవరికైనా కావాలి భాష? పక్కన ఉన్న పరమాత్మ పాదాలను పాలతో కడిగితే పాలు తాగుతానన్న భావం ఎవరికి అర్థమవుతుంది? భార్య అర్థం. ఎలాంటి భార్యకు? ఈ హృదయం ఆ హృదయంలో ఉంటే అర్థమవుతుంది. వారెప్పుడూ 10 మందిలో ఉన్న వారు మాట్లాడుకునేవి హాయిగా మాట్లాడుకునేవారు, ఎవరికి అర్థం కాదు. నోరు మెదపరు, హృదయాలతో మాట్లాడతారు. హృదయాలతో మాట్లాడే విధానం ఎప్పుడుంటుంది? హృదయం నిండా ప్రేమ ఉంటే కదా. అది లేదనుకోండి, ఏం మాట్లాడుకుంటారు? ఒకరు చూస్తే ఒకరు ఉప్పు నిప్పులాగా ఉంటే ఇంకా మాట్లాడేకడికి పోట్లాటే కదా. అప్పుడు నోరే పనిచేస్తుంది. కోపం ఉంటే నోరు, ప్రేమ ఉంటే హృదయం అంటాడు వ్యాసుడు పద్మపురాణంలో. పరస్పరం వ్యక్తులు ఎలా మాట్లాడతారు అంటే, ప్రేమ ఉంటే హృదయంతో మాట్లాడతారు, కోపం ఉంటే నోటితో మాట్లాడతారు, పగ ఉంటే ఆయుధంతో మాట్లాడతారు. వైరేణ ఆయుధంలోకే ప్రేమ్ణ హార్దం తదా భవేత్ కోపేన వాచికంలోకే త్రిధా పాదైన సంశయ అంటారు. ఈ 3 కలిసి ఉంటే పాదాలతో మాట్లాడుకుంటారు. భక్తి బాగా పెరిగితే ఏం పట్టుకుంటారు? కాళ్ళే కదా. ప్రేమ బాగా పెరిగితే పాదాలే పట్టుకుంటారు. కోపం బాగా పెరిగితే ఆ కాళ్ళే నరుకుతారు కదా. కాబట్టి ఇది వ్యవహరించేటువంటి విధానం. మనకు బాలకాండ చివరిలో చెప్పిన ప్రధానమైన విధానం ఏంటంటే సీతారాముల సుఖ జీవనము అంటారు, ఆనంద జీవనము అంటారు. వివాహం కాని వారు రోజు ఈ సర్గను ఒక 108 రోజులు పారాయణం చేస్తే వివాహం అవుతుంది. వివాహమై కూడా కాని వారిలాగానే ఉన్నవారు ఈ సర్గను పారాయణం చేస్తే దంపతులుగా ఉంటారు. సంతానం కలగని వారు ఈ సర్గను పారాయణం చేస్తే 3 సంవత్సరాలలో ఉత్తమ సంతానం కలుగుతుంది. అంటే ఈ మనకు 77వ సర్గ. చమత్కారం గమనించండి, ఇది 77వ సర్గ. బాలకాండను మహానుభావుడు 77వ సర్గతో ముగించాడు. 7 ఎన్నండి? ప్రపంచంలో లోకాలన్నీ అర్థమైందే. 14 భువనాలకు శాంతి సౌభాగ్యాలను కలిగించే సర్గ. అలాగే మనకు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, అవ్యక్తం. ఎన్ని? 14. అవన్నీ శాంతిస్తాయి. ఈ సర్గ పారాయణం చేస్తే అవన్నీ శాంతిస్తాయి. ఇవి కాక మనకింకో 10 ఉన్నాయి. పంచభూతములు, పంచ విషయములు, చిత్తము, అంతఃకరణం. వాటిని కొంచెం పైకి తీసుకొని వెళ్ళేది హృదయం, దాని నుంచి కాస్త పైకి పోయేది విభూతి. ఈ 14 కూడా ఈ సర్గ పారాయణం చేస్తే మన వశంలో ఉంటాయి. ఇవన్నీ కాక ప్రధానంగా చెప్పే రహస్యం ఏమిటంటే ధర్మ, అర్థ, కామ, మోక్షం అనేటువంటి 4 పురుషార్థాలను 10తో సాధించాలి. 5 జ్ఞానేంద్రియములతోటి,
5 కర్మేంద్రియములతోటి 10ంటితో 4ను సాధించేవాడే ఉత్తమ జీవుడు. 10, 4, 14. ఇన్ని రహస్యార్థాలు మనస్సులో పెట్టుకొని వాల్మీకి బాలకాండను 77వ సర్గతో ముగించాడు. సీతారాముల సుఖజీవనంతో ముగించాడు. లక్ష్మీనారాయణుల అన్యోన్య జీవనంతో ముగించాడు. అంటే ఇప్పటి నుంచి మనం ఏం మాట్లాడినా జై రామ్ కాదు, జై సీతారామ. ఇలా మనకు సీతారామ వృత్తాంతాన్ని చెప్పుకొని బాలకాండను ముగించుకొని అయోధ్యాకాండకు మనం పెడతాము. అయోధ్యాకాండ